ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆయన నాయీరు అనే ఊరు యొక్క గవిని యొద్దకు వచ్చారు. ఆ గవిని యొద్దకు వచ్చినప్పుడు ఆయన వెనకతల శిష్యులు ఉన్నారు, జనసంద్రం సమూహం ఉంది. ఆయన గవిని యొద్దకు ఇలా రాగానే గవినిలో నుండి వెలుపలకు ఒక శవాన్ని మనుష్యులు మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ శవము వెంబడే ఆమెను కన్న తల్లి కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కన్న తల్లి దగ్గర ఉన్నటువంటి మనుష్యులు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఆమె వెంట వెళతా ఉన్నారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె ఏడవడాన్ని చూచి ఆమె మీద కనికరపడి, హల్లెలూయా, ఆమె మీద కనికరపడి ఏడవవద్దు అని నోటి మాటతో చెప్పడమే కాదు, ఆ ఏడుపుకు కారణమై ఉన్నటువంటి తన కుమారుణ్ణి చిన్నవాడా లే అని చెప్పగానే సర్వశక్తిమంతుడి యొక్క స్వరం ప్రేతలలో ఉన్నటువంటి, ప్రేతల లోకములో ఉన్నటువంటి ఆ ఆత్మను తిరిగి ఆ ఏ దేహం, మృత్యుదేహానికి జీవమును ఒసగడానికి కారణమైంది. ఎందుకు ఆమె కన్నీరు విడిచిందో ఆ కన్నీరు సమాప్తం చేసి తన కుమారుణ్ణి తన కౌగిట చేర్చిన మహనీయుడు యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని యొక్క కనికరం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఎంతవరకు ఉపదేశం ఇస్తారని మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా స్వస్థపరుస్తారని, మూడవదిగా విడుదలిస్తారని, బలహీనపరుచు దురాత్మ దుష్ట సంబంధితమైనటువంటి క్రియల్లో నుంచి విడుదలిస్తారని, నాలుగవదిగా అతీత అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక క్రియ లేనిదాన్ని ఉన్నట్టుగా పిలుస్తారని, దానిలో మరణమైనా సరే జీవింపజేస్తారు అని ఈ దినాన్న మనం ఎన్నో అంశాలలో నుండి, కోణాలలో నుండి ధ్యానం చేసుకోబోతున్నాం. ఇటు కృపలో దేవుడు మనం నడిపించునుగాక. ఈ ధ్యానాంశము మన హృదయాలలో ముద్రింపబడుగాక. తలలు వంచండి అమ్మ. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము బ్రతకగలుగుతున్నాం. మనుష్యులమైన మేము ఆహారం వలన మాత్రమే కాదు తండ్రి, మీ నోట నుండి ప్రతి మాట మమ్మల్ని జీవింపజేస్తుంది. ఎంతవరకు అనుదిన సహవాసములో ప్రభువా ఎన్నో రీతులుగా మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరిచి పటిష్టపరిచిన తండ్రి, ఈ దినం కూడా మా ఆత్మలను మీరు బలపరచనై ఉన్నందుకు, పోషించనై ఉన్నందుకు, సర్వ సమృద్ధిని అనుగ్రహించబోతున్నందుకై స్తుతి కలుగుగాక. తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడండి. మీ మాటలలో ఉండేటువంటి జీవాన్ని మేము అనుభవించాలి. నిజమే, నీవే మా ప్రాణం, నీవే మా జీవం, నీవే మా సర్వం. కొండ కోట నీవే, అండ దండ నీవే ప్రభువా. అపాయం రాకుండా కాపాడువాడవు, అపాయములో కూడా లేవనెత్తువాడవు. అది మరణమైన మరణ పాశములలో నుండి లేవనెత్తగల సర్వ సమృద్ధుడు అయ్యా నీవు. అందును బట్టి నీకు స్తుతి కలుగుగాక. ఏ మాటలు మాతో మాట్లాడనై ఉన్నావో పరమ తండ్రి, మా హృదయములో, మా వినికిడులో అవి మా జీవితములో నెరవేర్చబడుగాక. కృపతో మమ్మను బలపరచమని, ప్రతి ఒక్కరిని మీ అధీనమందు స్వాధీనమందు నుంచి సమస్తాన్ని మీరు అనుకూలపరచమని, నన్ను బిడ్డలను మీ అధీనమందు నుంచి ఎందరైతే ఈ వాక్యం వినాలని మీరు ఉద్దేశించారో వారందరి చెవులలో జొచ్చుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. సర్వశక్తి అంటే శక్తి కాదు, సర్వశక్తి అంటే ఆ సర్వానికి మించినటువంటి శక్తి ఇంకా లేదు. హల్లెలూయా. ఆయనే అనంత శక్తి కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు.
అందుకే ఆయన అబ్రహాముతో పరిచయం చేసుకుంటున్నప్పుడు, అబ్రహమా, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఒక మనిషి చనిపోతే ఆ మనిషినే మృతుల లోకములో నుండి తిరిగి రప్పించి సజీవుడుగా నిలబెట్టగలిగేటువంటి దేవుడికి అసాధ్యమైనది ఇంకేముంటుందండి? హల్లెలూయా. మన పరిధి లేకపోతే మనకి అవధి ఏంటి అంటే ఒక మనుష్యుడు చనిపోయేంత వరకే ఏదైనా. కానీ దేవుని యొక్క పరిధి ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ ఆత్మకు దేవుడిగా ఉంటాడు. అంతేకాదు ఈ లోకంలో చనిపోయినా ఆయన ఉద్దేశిస్తే మృతుల లోకంలో నుండి లేపగలడు. హల్లెలూయా. ఆయన మృత్యుదేహానికి జీవాన్నొసగలవాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే మన దేవుడికి ఇంకా అసాధ్యమైనది ఏదైనా ఉంటుందంటారా? చనిపోయిన వాడినే లేపగలిగేటువంటి శక్తిమంతుడికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందంటారా? పుట్టించిన వాడు ఆయనే. చనిపోయామనుకో లేవనెత్తగల సమర్థుడు ఆయనే. ఇక లేపాలి అనే ఉద్దేశ్యం లేదు. నిత్యత్వములో యుగయుగాలు ఏలుకునేవాడు ఆయనే. సర్వం సమస్తం సర్వాంతర్యామి ఆయనే. అందుకే ఆయన మనకు మార్గం సత్యం జీవమయ్యారు. అందుకే ఆయనతోనే మన జీవితం ముడిపడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ అంశంలో నుండి మనం ధ్యానం చేసుకుంటే జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం అంతా కూడా దైవ వాక్యాన్ని ప్రబోధిస్తూ అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగిస్తూ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం కలిగినటువంటి మాదిరిని మనకు అనుగ్రహించినటువంటి దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవాది దేవుడు ఆయన పని నిమిత్తం ఆయన వెళ్ళిపోతున్నారు. దేవాది దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు గవిని దగ్గరకు ఆయన వచ్చారు. గవిని అంటే ఏంటంటే, మన ఎరడోన్ క్యాంప్కి అక్కడ 4 రోడ్ల జంక్షన్. ఇది చాలా హైటెక్ సిటీ కాబట్టి 4 రోడ్ల జంక్షన్ ఉంది చూసారా మనకి. ఆ జంక్షన్కి పెద్ద గేటు పెట్టామనుకోండి, ఆ జంక్షన్కి పెద్ద గేటు పెట్టామనుకోండి, అదే గవిని. అర్థమైందా? ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఇమేజ్ చేసుకుంటే ఆ 4 రోడ్ల జంక్షన్లో నుంచి మన ఎరడోని క్యాంప్ గవిని లోనికి రాబోతున్నారు. పగలంతా గవిని తెరిచి ఉంటుందా మూసుంటుందా? తెరిచి ఉంటుంది కదండి, తెరిచి ఉంటుంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమనుకున్నారంటే, ఈ నాయిరు అనే ఊరులో ఎంటర్ అవుదాం అని అనుకున్నారు. ఆ గవినిలో నుండి లోపలికి వద్దాం అని ఆయన అనుకునేటప్పటికే ఈ నాయిరు అనేటువంటి గ్రామము లేదా ఊరులో నుండి శవం ఆయనకి ఎదురొచ్చింది. ఇమేజ్ చేసుకోండి ఒకసారి. ఏమొచ్చింది ఆయనకి? శవం ఆయనకి ఎదురొచ్చింది. ఎప్పుడైతే శవం ఆయనకి ఎదురొచ్చిందో అక్కడ ఆ శవానికి సంబంధించినటువంటి తల్లి విపరీతంగా ఏడుస్తుంది. నువ్వు నేనైతే తల్లి ఆవిడే నీ ఐడెంటిఫై చేయలేం. ఒక్కరు కాదుగా చాలామంది ఏడుస్తారు. అలాంటప్పుడు నువ్వు నేనైతే వాళ్ళ అమ్మెవరు అని అడుగుతాం. కానీ దేవుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయన చనిపోవడము తెలుసు, ఆ టైం నుంచి ఆమె ఏడవడము కూడా దేవునికి తెలుసు. అందుకని తల్లి ఎవరని అడగలేదు, కానీ ఆమెను చూచి సర్వాంతర్యమైన దేవుడు కండ్లకు మరుగైనది ఏదీ లేదు కాబట్టి ఎవరిని చూడాలో కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఎవరిని చూడాలో వాళ్ళని చూశాడు. చూసేటప్పటికి ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది, బాధపడుతుంది. సర్వాంతర్యామి అయిన దేవుడికి ఆమె గురించి తెలుసు. ఏమని తెలుసు అంటే, ఒక్కడే కుమారుడు, ఆమె ఒక విధవరాలు, ఇంకా వెనక ముందు కూడా ఎవ్వరూ ఆమెకి లేరు. ఆమె హృదయం అంతా వేదనాభరితంగా బాధతో దుఃఖమయమైపోయింది. ఆమె కన్నుల నుండి కన్నీరు సంద్రం వలె ప్రవహిస్తుంది. ఆమె నోటలో నుంచి ఏ మాట రావట్లేదు, కానీ కండ్లల్లో నుంచి కన్నీరు మాత్రమే ఆమెకు వస్తుంది. అలాంటప్పుడు దేవదేవుని యొక్క దయాదృష్టి ఆమె మీద పడింది. హల్లెలూయా. ఆమె మీద పడి ఆమె వద్దకు వచ్చి, అమ్మా ఏడవవద్దు. హల్లెలూయా. నువ్వు నేను ఏడవద్దంటే
మనం ఏం చేయలేం. ఒకవేళ ఏడవద్దని చాలామందిని అనుంటాంలే, ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కళ్ళు తుడుస్తుంది తప్ప, ఇలాగ ఏడవద్దని కళ్ళు తుడితే మళ్ళీ వచ్చేది కన్నీరులాగా. అంతే తప్ప మనం ఏం చేయలేం. ఆ ఏడుపుకి కారణం ఏంటో దానికి పరిష్కారం కూడా మానవ మాతృలుగా మనం చేయలేం. కానీ దేవాది దేవుడు ఏడవవద్దు అన్నారంటే ఆ ఏడుపుకు మూలాలను వేళ్ల మట్టుకు పికిలించగల శక్తిమంతుడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గాక. ఆ వేళ్లను వేళ్ల మట్టుకు ఆ బాధ, ఆ వేదన, ఆ కన్నీరు, ఆ చీకు, ఆ చింత, ఆ దుఃఖానికి సంబంధించినటువంటి ఆ యొక్క వేళ్లను సహితం పికిలించవేయగల శక్తిమంతుడు కాబట్టి ఈమె ఎందుకు ఏడుస్తుంది ఆయనకు తెలుసు. ఏకాకైపోయింది. విధవరాలు ఏకైక కుమారుడు, ఆ కుమారుడి మీద ఆశ పెట్టుకుంది. ఎవరున్నా లేకపోయినా నా కొడుకు నాకు ఈ లోకంలో ఉన్నాడు, నా కుమారుడు నన్ను ఉద్ధరిస్తాడు, నా కుమారుడు నాకు ఉన్నాడు, దేవా నీకు వందనాలు అనుకుని ఎన్నిసార్లు దేవుని స్తుతించుంటుందో. ప్రభువా కుమారుడు ఉన్నాడు, రేపు ఆ కుమారుడికి మ్యారేజ్ అయితే కుమార్తె వస్తుంది, అంటే కూతురు లాంటి కోళ్ళు వస్తుంది. ఆ తర్వాత ఎంతమంది పిల్లలైనా నేను ఎత్తుకోవచ్చు, మనవలు వస్తారు, మనవరాలు వస్తారు, నాకు ఒక కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు చిన్న భిన్నాన్ని నేను అయిపోయాను, కానీ రేపటి దినాన్ని నేను ఏమైపోతాను, ఒక మహావృక్షం అయిపోతానని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆశలన్నీ ఆశలు అయిపోయినాయి. ఆమె ముందు ఏం కనబడుతుందంటే ఒక ప్రశ్న, ఒక జీరో, ఒక శూన్యం. అయితే మన దేవుడు ఎలాంటి వాడు? శూన్యములో సృష్టిని కలుగజేయవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? చీకటిలో వెలుతురులు పుట్టించగలవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఏమీ లేని దానిలో సర్వాన్ని సమకూర్చగల శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ దయాదృష్టి ఎప్పుడైతే ఆ బిడ్డ మీద పడిందో, ఆ బిడ్డ యొక్క ఆ బాధ యొక్క లోతెంతో ప్రక్కనున్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి అమ్మా ఏడవవద్దు, ఏడవద్దు అన్న ఆ మాటలోనే ఆ ఏడుపుకు కారణమైనటువంటి మూలాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలో జీవం ఉంది. ఈ దినం మనం పాడుకున్నాం కదా, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే, అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధింతు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, జీవం. మరి ఇప్పుడు పాడి మీద ఉన్నటువంటి ఆ శవములో జీవం ఉందండి, జీవముందా? కానీ జీవము అయ్యున్నటువంటి యేసయ్య అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఆయనే జీవమైనప్పుడు ఆ జీవాన్ని మృత్యుదేహానికి వసగలేరా? శక్తిమంతుడు కదా. దేవునికి స్తుతి కలుగ్గాక. అంతే, అమ్మా ఏడవద్దు. పాడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఘనపరిచి గౌరవించి పాడిని దించారు. నువ్వు నేను వెళ్తే దించుతారెట్టి? వెళ్ళవమ్మా, చూడాలనుకుంటే అక్కడ చూడాలి. నువ్వు బాక్స్ మూత వేసేసినప్పుడు ఎంత గరులు వచ్చినా కూడా మనల్ని అసలు లెక్క చేస్తారండి? మధ్యలో ఆపం, అవసరమైతే అక్కడ గొయ్యి తీస్తాం కదా, అక్కడికి రా. కానీ యేసు ప్రభు వారి యొక్క కెపాసిటీ అలాంటిది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. పాడిని ఏం చేశారండి? అప్పుడు ఏమని అంటున్నారు తెలుసా? అక్కడ, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నువ్వు నేను లెమ్మని నీతో చెప్పుతున్నాను అంటే పడుకున్న పిల్లలు ఎగదు, నిద్రపోతున్న భర్తలు ఎగరు, స్కూల్కి టైం అయిపోతుందిరా లెగరా అన్న మన వాళ్ళు లేపలేం. మన స్వరం అలాంటిది. కానీ దైవస్వరం ఎలాంటిది తెలుసా? మృత్యువైపోయినటువంటి పాడి మీదకెక్కినటువంటి శవమును లేపమని నిద్దట్లో లేపినట్టుగా లేపుతాడు, మరణము నుండి జీవంలోనికి లేపుతాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఇక్కడ చూడండి, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెనుగా ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. మన దేవుడి కెపాసిటీ ఇది. పుట్టించినది ఆయనే,
చనిపోయినను బ్రతికించగల శక్తిమంతుడు ఆయనే. ఈ రోజుల్లో జరుగుతాయండి, ఎందుకు జరగవండి? నీ దేవుడు ఈరోజు ఏకరీతిగా ఉన్నాడు కదా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ రోజున జరిగిన కార్యాలు ఈరోజు ఎందుకు జరగం? ఆ రోజున జరిగిన కార్యాలే పాత నిబంధన కాలంలో కూడా జరిగాయి. పాత నిబంధన కాలంలో జరిగిన కార్యాలు అపోస్తలుల ద్వారా క్రొత్త నిబంధనలో కూడా జరిగాయి. క్రొత్త నిబంధన సంఘం అనబడేటువంటి ఈ దినాలలో దైవ జనాంగము ద్వారా జరుగుతున్నాయి, మన పరిచర్యలో జరగబోతున్నాయి. దేవునికి స్తుతి కలుగుగాక. ప్రభు ఉద్దేశిస్తే ఏమాగుద్దండి? ఏమాగుద్ది? ఎలీషా విషయాల్లో ప్రభు ఉద్దేశించాడు కాబట్టే ఏలియా చనిపోయినటువంటి విధవరాలు కుమారుణ్ణి లేపగలిగాడు. ఎలీషా చనిపోయినటువంటి షునేమీరాలు కుమారుణ్ణి లేపగలిగాడు. ప్రభు ఉద్దేశించాడు కాబట్టే పేతురు తబితను లేపగలిగాడు. ప్రభు ఉద్దేశించాడు కాబట్టే పౌలయ్య గారు ఐతుకును లేపగలిగారు. ఇది మన విషయంలో ప్రభు ఉద్దేశించారు కాబట్టి మరణానికి ఎదురొడ్డి నిలబడేలాగా ప్రభు మన పరిచర్యలో మరణ పడకల మీద ఉన్న వారిని లేపుతున్నారు. మరణమైపోయినను రేపటి దినాన ఆయన ఉద్దేశ్యములో లేపబోతున్నారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. మనలో ఉందా? పెంటలం, పురుగులు, మట్టి, ఘటాలం మనలో లేదు. మన కొరకు ఉద్దేశించిన దేవునిలో ఉంది. మన ముఖాంతరంగా చెయ్యాలని ఉద్దేశించినటువంటి డిక్లేర్ చేసిన పరమ తండ్రిలో ఉంది. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇదే శక్తి, ఇది దైవ శక్తి, నాట్ మానవ శక్తి. మేము చేస్తున్నాము అని అనుకోవడం తప్పు. గాడిదల ముఖాంతరముగా దేవుడు చేస్తున్నాడు అనేది సత్యం. దేవునికి స్తుతి కలుగు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న దినాలలో పుట్టుగుడ్డోడు చూశాడు, కుంటోడు నడిచాడు, మోగవాడు మాట్లాడాడు, ఓచకాలు చేతులు గలవారు బాగుపరచబడ్డారు, చనిపోయిన వారు లేవనెత్తబడ్డారు, స్వార్థ భేదలకు ప్రకటింపబడింది. దేవునికి స్తోత్రం. మొన్నటి దినాన యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మచేత నింపారు. ఎందుకు? అద్భుతాలు చేయుటకు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేయుటకు, సువార్త ఉపదేశం వాక్యం ప్రకటించుటకు, చనిపోయిన వాళ్ళని లేపుటకు, బాధను నివారించుటకు, దుఃఖాన్ని సంతోషానికి మార్చుటకు, కన్నీటిని నాట్యానికి మార్చుటకు, బూడిదకు ప్రతిగా పూదండతో అలంకరించుటకు. హల్లెలూయా. ఆ దేవుడే నిన్న ఉన్నాడు, నేడున్నాడు, రేపు ఉండబోతున్నాడు. ఆయన ప్రభావము కుంది ಹೋಗಲಿಲ್ಲ. అవునా? నిన్న ప్రభావము కుంది ಹೋಗಲಿಲ್ಲ, పునరుద్ధాన శక్తి ಬದಲಾಗಲಿಲ್ಲ. యేಸಪ್ಪ ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ అద్భుతము ಇನ್ನೂ ನಡೆಯುತ್ತೆ. ఇది అద్భుతం కదా? ఎంతవరకు దేవుడు వాక్యం ప్రకటించడం, స్వస్థతలు ఇవ్వడం, విడుదలలు ఇవ్వడం చూసాం. ఇది దేవుడు అద్భుతాలు చేయడం చూడబోతున్నాం. మరణం నుండి జీవానికి లేవనెత్తడం చూడబోతున్నాం. అసాధారణ కార్యాలు జరిగించడం చూడబోతున్నాం. లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడం చూడబోతున్నాం. చీకటిలో వెలుగును సృష్టించడం చూడబోతున్నాం. అసాధారణంగా ప్రభువుకు మహిమను తేవడానికి మన ముఖాంతరంగా ప్రభు జరిగించబో కార్యములను మనం ఇది మొదలుకొని చూడబోతున్నాం. ఇది దైవ శక్తి. ఎంత అద్భుతం జరిగిందండి. ఏడవవద్దు అని సెలవిచ్చినటువంటి దేవుడే ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకొని మృత్యుదేహానికి జీవాన్నొసిగి కుమారుణ్ణి తల్లికి అప్పగించాడు. ఆ కుమారుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. మనుష్యులు విభ్రాంతి నందదరా, ఆశ్చర్యం కలగదా? అందుకే మనుష్యులు అక్కడ మాట్లాడుతున్న మాట, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమ పరిచిరే. హల్లెలూయా. మన దేవుడు భయంకరుడు, భయంకరమైనటువంటి కార్యాలు చేయగలడా? అక్కడ జనులు భయపడ్డారంట. మన మధ్యలో ప్రవక్త బయలుదేరాడు, ప్రభువు దర్శనమిచ్చాడు. ప్రభు ఎందుకండి ఇటువంటి కార్యాలు చేస్తారో? విశ్వాసము లేని వారిలో విశ్వాసాన్ని పుట్టించడానికి చేస్తారు. అన్య జనుల్లో దేవుని నామం మహిమ పరచబడి నిమిత్తం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏల వేసి దేవుడు పిలుస్తాడు అనడానికి సంకేతం ఏంటో తెలుసా?
ఎరడోని క్యాంప్ గ్రామంలో మన ముఖాంతరంగా దేవుడిట్టి కార్యములు చేయబోతున్నాడు కాబట్టే తండోపదండాలుగా గ్రామ ప్రజలు వద్దన్న దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడండి ప్రజలు గొప్పగా ఫీల్ అవుతారు? ప్రభువుని ఎప్పుడు మహింపరుస్తారు తెలుసా? అతీత కార్యాలు జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, చచ్చినోళ్ళు లేచినప్పుడు, గొడ్రాండ్ల గర్భాలు తెరవబడినప్పుడు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నప్పుడు, మరణకరమైన రోగాలన్నీ నిర్మూలమైపోయి మరణ పడకల మీద నుండి లేస్తున్నప్పుడు. ఇప్పటికే మీకు అనుభవాలు లేవా? మరణమైపోబోతున్నటువంటి వారిని ఎంతమందిని దేవుడు మన పరిచర్యలో లేపారు. ఇది కేవలము దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని యొక్క మహిమ మన యందు జనములు చూచు నిమిత్తం దేవుడి కార్యాలు చేయబోతున్నారు. ఆయన ఉద్దేశాలు గొప్పయండి. ఎవరి మీద ఎటువంటి ఉద్దేశాలు పెట్టుకుంటారో ఆయనకు తెలియదు, కానీ ఆ ఉద్దేశ్యములు మన మీద పడడానికి మనకి క్వాలిటీ ఉండాలి. ఆయన కృప మన మీద పడడానికి క్వాలిటీ ఉండాలి. ఆయన కనికరం మన మీద పడడానికి క్వాలిటీ ఉండాలి. మనల్ని అన్య జనులకు రక్షణార్థంగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. 2006వ సంవత్సరము నుండి మనము పెడుతున్నటువంటి మొర్ర డే 1లోనే ఆయనకు చేరింది. ఎందుకు ఆలస్యమైంది అంటే ఆయన నిర్ణయ కాలం కొరకు ఆలస్యమైంది. దేవునికి స్తుతి కలుగుగాక. కొంతమందికి వెంటనే ప్రార్థనలు అంగీకరించడం చూచాం. కొంతమంది కొంత సమయం తిప్పలబడిన తర్వాత, మరి కొంతమందికి వేడుకున్న తర్వాత. వేడుకున్నప్పుడు డే 1లోనే ఆయనకి వినబడలేదా? వినబడింది. కానీ ఆయన ఎప్పుడు కార్యము సఫలపరచాలి ఆయనకి తెలుసు. కార్యసిద్ధిని కలుగజేయు దేవుడు కార్యాలను ఆరంభించాడు. ఇప్పటికే చాలా జరిగించాడు. ఇక ముందు అన్యజనుల రక్షణార్థం ప్రభు జరిగించబోతున్నారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. హల్లెలూయా. రాయబడిన మాట, భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహింపరిచిరి. ఎవరికి మహిమ? అన్యజనులలో నా నామం మహిమపరచబడాలని ఎవరు కోరుకుంటారు? మన కోరిక కూడా ఏంటి? మన ప్రార్థన ఏంటి? మన ఆక్రందన ఏంటి? మనం దేని కొరకు ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుతున్నాం? దీని కొరకే కదా. మరి వేడుకుంటే ప్రభువు చేయడా? త్వరగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, విశ్వసించండి. చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాడా? ఎస్, లేపుతాడు ప్రభు. చనిపోయిన వాళ్ళను కూడా లేపడానికి ఆయన ఉన్నారు. ఖచ్చితంగా ప్రభువుకి అసాధ్యమైంది ఏది లేదు. ఇది ఒక అసాధారణ కార్యం, ఇది ఒక అద్భుతం, ఇది ఒక మహాశ్చర్య కార్యం, ఇది ఒక సూచక క్రియ. లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచాడు. అతనిలో జీవం లేదు, ఉన్నట్టుగా పిలిచాడు, జీవం వచ్చింది. ఆయనలో జీవం ఉందమ్మా. చనిపోయిన వ్యక్తిలో జీవం ఉందా? జీవం లేదు. అది ఒక శవం, పాడి మీద కట్టబడినటువంటి ఒక మృత్యుదేహం. మృత్యుదేహానికి జీవం ఎప్పుడొచ్చింది? ఆ మృత్యుదేహంలో జీవము లేని దాన్ని జీవము రా అని పలకగానే లేనిది ఉన్నట్టుగా అయింది. మన దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భం మరి ఒక సందర్భం, ఇలా 3 సందర్భాలు చెప్పి దానిలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. 2వ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనంలో, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన మరి ఒక సహోదరుడు అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ మరియా, మార్తా, లాజరు అనేటువంటి ముగ్గురిని మనం చూడగలుగుతాం. వీళ్ళు ఎవరంటే దేవుని చేత ప్రేమింపబడినటువంటి అనుభవం. లాజరు రోగిగా ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి ఒక మాట పంపించారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మాటను తెలియపరచమని పంపించారు. ఏమనంటే, నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడు, రోగంతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి మరియా, మార్తా, లాజరుకు చాలా కనెక్షన్ ఉందన్నమాట.
యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకునేటువంటి అనుభవంలో వీళ్ళు ఉన్నారు. ఆయనతో ఉపదేశం పొందినటువంటి అనుభవంలో వీళ్ళు ఉన్నారు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చేటువంటి అనుభవంలో వీళ్ళు ఉన్నారు. దేవుని వాక్యంలో మరియా, మార్తా, లాజరు ముగ్గురిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో అక్కడి నుండి వేరొక చోట నుండి వేరొక చోటకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ తండ్రి యొక్క పనిని ఆయన పగలున్నంత వరకు చేస్తూనే ఉండే అనుభవం కలిగిన వాళ్ళు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేరు, బేతనీయ గ్రామంలో లేరు, చుట్టుపట్ల ప్రాంతాలలో ఆయన ఉన్నారు. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో అని ఆ ప్రాంతం యొద్దకు కబురు పంపించారు. యేసుక్రీస్తు ప్రభువా, నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. నీవేమని అంటున్నారు అక్కడ? ప్రభువా, ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపిరి. అంటే రోగి అయి ఉన్నాడని వర్తమానం ఎందుకు పంపుతారు? ప్రార్థన చేయమని, స్వస్థపరచమని పంపుతారు కదమ్మా. ఇక్కడ పంపారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యం చేశారు. అంటే ఎప్పుడు కబురు అందింది ఆయనకి? రోగిగా ఉన్నప్పుడే కబురు అందింది. కబురు ఎవరికి అందింది చెప్పాలి మీరు. ఇక్కడ మనం బాగా, నేను ఎలా చెప్తున్నానో అలా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, చివరికి మీకు బాగా అర్థమవుతాయి పాయింట్స్. అందుకని దేవుని యొద్దకు కబురు వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళింది. ఇందాక ఏం చెప్పాను నేను? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కబురు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన 2006 సంవత్సరం నుంచి వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి కదా. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అవునా? కబురు వెళ్ళింది. మరి ఆయన ఆలస్యం ఎందుకు చేశారు? ఆయన ఎప్పుడు కార్యం చేయాలో ఆయనకు తెలుసు. మనం ఏమంటామంటే, చేసే ప్రభు ఇప్పుడు చేసేస్తే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది ప్రభు, 2006 సంవత్సరం నుంచి చేసేసి ఉంటే ఏ పాటకు మీ సేవ ఎలాగుందని అంటావు. నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి సేవ. నీకు తెలియదేమో కానీ ఆయనకి తెలీదా? మనకి నెక్స్ట్ ఏం జరుగుద్దో కూడా తెలియదు. నెక్స్ట్ ఏం జరుగుద్ది ఏముందిలే. ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్న కరెంటు డిబిక్కుని పోయిందనుకో, గడప తన్నేసుకుని ముందు పడిపోతాం. మరి ఇంట్లోనే తిరుగుతున్నావు, అయినా కానీ నీకు తెలియాలి కదా మన కెపాసిటీ అది, అవునా? కానీ ప్రభువుకి అన్నీ తెలుసు. మీకు పోలుస్తాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆయన విన్నారు, ప్రేమించినంత మాత్రాన గబగబా వచ్చేయలేదు. ఆయన రావాలనుకున్నప్పుడు ఎప్పుడు వచ్చారు అంటే, చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోయినాయి, ముగింపు అయిపోయింది. సమాధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. 4 దినాలు అయిపోవడం జరిగింది. 4 దినాలు అంటే చనిపోయిన తర్వాత 4 దినాలకు వచ్చారు. ఆయనకి తెలియదు అంటారా? తెలుసు కదా. వచ్చేటప్పటికి మన మార్తమ్మ గారు, ప్రభువా, మనలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తామో తెలియదు కానండి, నిజంగా మార్త మరియ చాలా మంచోళ్ళు నాకు తెలిసి. చచ్చిపోయాడు కదండి బాబు, ఇంకా బెడ్ మీద లేడు, ఇంకా క్షీణించిపోలేదు, మొత్తానికి సావే వచ్చేసింది, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత చావు కబురు అందుకుని చల్లగా సుజాయిగా వచ్చినట్టుగా యేసుప్రభు హంసలా నడుచుకుంటూ వస్తే మార్తకి మరికి ఎలా ఉండాలి? కొంతమంది రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఇంకా అన్ని దిప్పులే వచ్చేస్తాయి. అందుకే అంత ఆతిథ్యం ఇచ్చామా, అందుకే అంతలా చూసామా. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగ వ్యవహరించేవారు? నువ్వే మా ప్రాణం అన్నట్టుగా, అందరికంటే మీరే మాకు ఇష్టం అన్నట్టుగా. రోగిగా ఉన్నాడని కబురు పంపితే కళ్ళు నడినెత్తికెక్కి రావడం తెలదా, చచ్చిపోయాక వచ్చాడండి. అలా అనలేదు వాళ్ళు, చాలా మంచివాళ్ళండి. బాధ, వేదన, కృంగుదల, ఒకే ఒక మగదిక్కు, తల్లి కానీ తండ్రి కానీ లేరు. ఈ సంభాషణ, ఈ సందర్భాన్ని బట్టి చూస్తే ఒకే ఒక మగదిక్కు లాజరు. అలాంటిది అతని మీద ఆశ పెట్టుకున్నారు. ఇందాక కూడా ఆ తల్లికి ఒకే ఒక కుమారుడు, ఆ తల్లి ఆ కుమారుడి మీద ఆశ పెట్టుకుంది. హృదయములో మానసికమైనటువంటి వేదన, బాధ, దుఃఖం. ఆ దుఃఖాన్ని చూసే కదండి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె ఇంకా కబురు పెట్టకుండానే, ఆమె అడగకుండానే ఆమె మీద జాలిపడి ఆటోమేటిక్గా చాలా ఈజీగా యేసుక్రీస్తు ప్రభువారు పాడి ముట్టి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చిన్నవాడు లేచి కూర్చుని
కదా, చాలా ఈజీగా. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో స్వస్థతలు చాలా ఈజీగా, ప్రార్థనకి జవాబులు చాలా ఈజీగా, కార్యం యొక్క సఫలత చాలా ఈజీగా, తిప్పలబడితే కాదు కదా, అలా వస్తాయి. కానీ ఇక్కడ కబురు పంపిన యేసుక్రీస్తు ప్రభువారు 4 దినాలైన తర్వాత వస్తే ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే, యేసుక్రీస్తు ప్రభువారు పిలవక్కర్లేకుండానే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు అని కబురు తెలియగానే యథాప్రకారంగా మార్త యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి వెళ్ళిందండి. దేవునికి స్తుతి కలుగుగాక. ఎదుర్కోవడానికి వెళ్ళి ఒక్కటే, నేను అన్నాను కదండి, వాక్యం అంతా తెలిసినా కూడా కొంతమందికి అంత లోతు అంత గ్రహింపు ఏమీ ఉండదు. అందుకే కన్యక గర్భవతి కుమారుడు కనురు అని వాక్యం యెషయా గ్రంథంలో రాయబడింది. గ్రంథపు చుట్టలు చదవడం సమాజ మందిరాల్లో అలవాటే, ఇంట్లో కూడా గ్రంథపు చుట్ట చదువుకోవడం అలవాటే. మెస్సయ్య కన్యక గర్భాన ఉద్భవిస్తాడని కూడా తెలుసు. కానీ మరియా తన జ్ఞానాన్ని బట్టి పాపం ఏమని మాట్లాడుతుంది, కన్యక గర్భవతి అవుద్ది. అంటే కన్యక అంటే ఏంటి, పురుషుని ఎరగనది గర్భవతి అవుద్ది. ఇప్పుడు ఆమె గబ్రియేలు దేవదూతను ఏమడుగుతుంది, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ సాధ్యము అంటుంది. అంటే ఈ స్టాండర్డ్ కంటే పై స్టాండర్డ్ని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? అంటే వాక్యం వినేయండి, తాకగానే హల్లెలూయా చెప్పండి, ఇది మాత్రం ప్రభు కోరుకోవట్లే. ప్రభు కోరుకున్నది ఏంటంటే మీకు విత్తబడుతున్నటువంటి ఉపదేశం యొక్క స్టాండ్లో మీరు నిలబడండి. అది సార్థకత. అదే కదండి సార్థకత. మనం ఏదన్నా వండుకున్నాం అనుకోండి, బిర్యానీ వండేసుకుంటున్నాం, ఇంకా మామూలుగా కాదు, రెక్కలు ముక్కలు చేసేసుకుని టేస్టీగా నాటుకోండి కోసుకుని చేసేసుకుంటున్నాం, అంత అయిపోయింది, తినడానికి లేదు. నీకు ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకున్నావు అంటే తినాలి కదా, తిని తృప్తిని పొందాలి కదా. నువ్వు కూడా వాక్యం దగ్గరకు ప్రయాసతో వచ్చేసావు, వాక్యం చెప్తుంటే హల్లెలూయా ఆమేన్ అన్నావు, తీరా వాక్యాన్ని అమలుపరిచేటప్పటికి చతికిలు పడిపోయావు. అలాగే చతికిలు పడిందా ఎవరో, మరియా, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా. అంతా తెలుసు. జకర్యా ఏమంటున్నాడు, ఎలిజబెత్ జకర్యాల సందర్భంలో జకర్యా ఏమంటున్నాడు, నీకు కుమారుడిని ఇస్తున్నానని గబ్రియేలు దేవదూత చెప్తుంటే ఇది ఎలాగ జరుగును అన్నాడు. ఆవిడ ఇంకా పర్లేదు, నువ్వు ఇంకా బోధకుడు అని డిప్ప పగిలేలా ఇచ్చాడు దేవుడు, నోరు పడిపోయేలా చేశాడు. అర్థమైందా? ఎందుకు? ఆయన ఎవరు? యాజకుడు. ఏ స్టాండ్లో ఉండాలి? ఆయన ఏ స్టాండ్లో ఉండాలి? ఇప్పుడు మన భర్తలు ఏ స్టాండ్లో ఉండాలి? మిడిమిడి జ్ఞానం పాపం వాళ్ళకి మనకి ఉన్నంత వాక్యం లేదు, వాళ్ళ స్టాండ్ అలా ఉంటుంది. మనము కూడా ఆ స్టాండ్లో ఉంటే దేవుడు జకర్యాని ఏం చేశాడు, ఆ స్టాండ్లో ఉండకూడదు. మరి అర్థమైందా? నువ్వు 10th క్లాస్ చదివేసి 3rd క్లాస్ స్టాండర్డ్లోగా నువ్వు ఉన్నావు అనుకో, ABCDలు మాత్రమే వచ్చు, APPLE అంటే యాపిల్ అని అన్నావు అనుకో, ఎలా ఉంటుంది అంటే అర్థమయ్యేలా పిల్లలు ఉన్నారు కదా పాపం, అర్థం అవుద్దని వాళ్ళకి అర్థమవుతుంది, ఇలాంటివి బాగా అర్థమవుతుంది వాళ్ళకి, నవ్వుతున్నారు. అర్థమైందా కదా? ఇక్కడ కూడా మార్త స్టాండ్ ఎలా ఉంది, అలాగే ఉంది. గ్రహించుకోవడం తెలియట్లే. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రాగానే ప్రేమ ఉంది. యేసు ప్రభు అంటే ఆయన చెప్పిన మాటలని హృదయంలో ముద్రింపబడి ఉన్నాయి, ఏది మర్చిపోలే, అమలు చేయడానికి మాత్రం చతికిలు పడుతుంది. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి వచ్చి మార్త అంటుంది, యేసుక్రీస్తు ప్రభువా నీవెక్కడుంటే నా తమ్ముడు చనిపోకయుండును. ఇక్కడుంటే దాని అర్థం ఏంటంటే, మార్త యొక్క స్టాండ్ ఏంటంటే, రోగిగా ఉన్నప్పుడే నువ్వు వచ్చుంటే, మా తమ్ముడు మీద రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు నెత్తి మీద చెయ్యేసి ఉంటే, మా తమ్ముడు లేచి కూర్చుని నడవసాగెను, ఇప్పుడు సమాధిలో పెట్టసాగెను కదా. అయ్యయ్యా మార్తమ్మ, వాక్యం అంతా గుర్తుంది, వాక్యం చెప్పాను గుర్తుంది కదమ్మా అన్నట్టుగా ప్రభు లోపల అనుకుని, మార్తా నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఆయన ఎలా చెప్పారు, నీ తమ్ముడు బ్రతుకుతారు. ఈవిడేమంటుంది, అవును ప్రభువా మా తమ్ముడు బ్రతుకుతాడు. అంత్యదినం ఒకటి ఉంది, అంత్యదినమున పునరుద్ధానమందు నా తమ్ముడు బ్రతుకుతాడు. వాక్యం బాగానే గుర్తుంది.
నేను చెప్పిన వాక్యమును అమలుపరుచుకునే విషయంలో నువ్వు చతికిల పడుతున్నావు, ఫెయిల్ అవుతున్నావు, అన్వయించుకోవడం చేత కావట్లేదు. కానీ నేను చెప్పిన వాక్యం నీ నరనరాల్లో, కండరాల్లో, ఎముకల్లో ముద్రింపబడి ఉంది. ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఏ చావు గురించి చెప్తున్నాడు? ఈ చావు గురించే. ఇప్పుడు మానవులమైన మనకు వచ్చేటువంటి చావు గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటే చెవులలోకి జొచ్చుతాయి గ్రహింపు కలగదు. అందుకే మన చెవుల్లోకి వచ్చిన పక్కోడి కోసం, మన చెవుల్లోకి వచ్చిన మా ఆడపడుచుకి అయితే బలిగా ఉంటుంది వాక్యం. మన చెవుల్లోకి వచ్చిన మా అత్తగారు ఉందా లేదా, వెళ్ళిపోయిందా లెగిసి, వాక్యం బలిగా వస్తుంది అత్తగారికి. అమ్మా అయ్యో, ఈ పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడంటే ఈ తల్లి అంటుంది. ఆమె అవును ప్రభువా, నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. మళ్ళీ అదే లోకానికి వస్తావు, ఎక్కడ చెప్తుంటే అక్కడ చూస్తారు. ఉల్లిపాయ తేమ్మా, ఎల్లుల్లిపాయ తెస్తాను. అర్థమైంది? ఇక్కడ చెప్తుంటే ఎక్కడో చేస్తారు. ఒకడు మాట్లాడుతుంటే ఒకటి మాట్లాడుతుంది. అంటే ఆమెకు వాక్యం లేదా, గుర్తు లేదా? కొందరైతే వాక్యాన్ని మర్చిపోతారేమో, ఈమె అస్సలు మర్చిపోలేదు దైవ వాక్యాన్ని. హృదయ అంతరంగాలలో ముద్రించుకుంది, నోటిలో ముద్రించుకుంది. కానీ ప్రభువు మాట్లాడుతుంటే గ్రహించుకోలేకపోతుంది. మరియని పిల్లమ్మంటే మరి కూడా, ప్రభువా నీవెక్కడుంటే నా సహోదరుడు చావకుండే. ఆమె స్టాండ్ కూడా ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నెత్తిమే చెయ్యగానే రోగం అతన్ని విడిచి వెళ్ళిపోయి లేచి సాగుదును అని. ఇంకా ఆమెతో ఇంకేం మాట్లాడలేదు. అక్క స్టాండర్డ్ కంటే నీ స్టాండర్డ్ గొప్పదని అనుకున్నాను, అక్క కంటే చాలా దరిద్రం అని అర్థమైంది. ఇంకేమీ పని లేదు. ఎక్కడ ఉన్నాడు? లాజరుని ఎక్కడ సమాధి చేశారు? నడండి. మార్త పెద్దవాడు కదా, ప్రభువా తెలియదేమో నీకు, పాపం యేసుప్రభుకి ఏమైనా తెలిసిటండి మనం చెప్పకపోతే పాపం ఉల్లిపోయి కుళ్ళిపోతూ అవసరం వస్తుందని మనకు తెలదు అసలు. ఎవరైనా చెప్పాలి మనకి, అవునా? ప్రభువా కంపు కొట్టును, అక్కడ రాయబడం దానే చెప్తున్నాను నేను. వాసన వచ్చును, మాకు తెలదా, మాకు ముక్కుందమ్మా, తెలీదా? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుదుడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఇందాకే చెప్పాను కదా, ఇందాకే రోజులు గడవలే, గంటలు కూడా చెప్పాను కదా నీతో. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూతువని చెప్పాను కదా. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి హల్లెలూయా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేయగానే మృత్యుదేహములోనికి జీవం వచ్చి ప్రేత వస్త్రాలతో కట్టబడిన కట్లతో లేచి నడవసాగాను. కట్లున్నాయి కానీ లేకపోతే మాట్లాడసాగాను. ఆ తర్వాత ఇతని కట్లను విప్పి, ఏమంటున్నారు? ఈయన కట్లను విప్పి పోనీయుడి. అద్భుతం ఏంటంటే ఆ కట్లతో నడుచుకుంటూ వచ్చాడండి. ఒక్కసారి ఆలోచించారు, కట్లు ఎలా కడతారు శవానికి? చెప్పండి, కట్లు ఎలా కడతారు? మీకు మొత్తం కట్లు ఎందుకులేంటి, 2 కాళ్ళకి కడతాను. 2 కాళ్ళకి కట్లు ఎలా కడతారు? అలా కడతాను, నడవసాగుదువా? మరి ఇతను కట్టబడినటువంటి కట్లతో లేచి ఏం చేశారు? అక్కడ రాయబడం చదువుతాను చూడండి. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చిన ఎవడన్నా తీసుకొచ్చాడు అనుకున్నారా? వెలుపలికి వచ్చాను. ఎలా వచ్చాడు? అక్కడ కూడా కట్లతో అని రాయబడం. కట్లు లేవేమో అందుకే నడుచుకుంటూ వచ్చేసాడు అనుకుందాం. బట్ట చుడతారు, మామూలుగా చుడతారా? చీరైనా కొంచెం కుర్చీలు పెట్టుకుంటే ఇలా నడుచుకుంటాం కుర్చీలకి. మరి ఇది అలా కడతారా? చుట్టబెట్టేరు. మళ్ళీ ఒక చర్మం ఎలాగైతే అంటు పెట్టుకుపోద్దో అంత అలా కడతారు కట్లు. తెలుసు కదా మీకు.
కడతారా? మరి ఇది అద్భుతం కదా. ఏమండి, మృత్యుదేహంలోనికి జీవం రావడం కంటే అద్భుతమా శవం నడుచుకుంటూ వచ్చాడు కట్లతో? అంటే ఎలా నడుచుకుని వచ్చాడు? అంతు చిక్కదు. బయటకు వచ్చేసాడు. సమాధిలో నుండి కట్లతో కట్టబడినటువంటి ప్రేత వస్త్రాలతో కట్టబడిన కట్లతో వచ్చేసాడు. మన దేవుడు మృత్యుదేహానికి జీవం ఇచ్చేసినప్పుడు అదే గొప్ప అద్భుతం, దాన్ని మించిన అద్భుతం లేదు. కట్టబడిన కట్లతో సమాధిలోంచి బయటకు వచ్చేయడం గొప్ప గొప్ప. అంటే మన జీవితంలో ఎంత అతీతమైన దేవుడు, ఎంత అద్భుతం ధ్యానిస్తుంటే, అవును కదా కట్లతో ఉన్నవాడు సమాధిలోంచి ఎలాగొచ్చేసాడు ఊహించుకుంటుంటే, అంత అద్భుతం చేసినోడు మన జీవితంలో చేయడం లెక్క. అది నేను చెప్పేది, లెక్క. అద్భుతం అంటేనే ఊహకు మించినది. ఇప్పుడు చెప్పండి, ఇది అద్భుతం కదా? మృత్యుదేహానికి జీవం రావడమే గొప్ప అద్భుతం. తర్వాత దానికంటే గొప్పదేం కాదు ఇది. ప్రేత వస్త్రాలు కట్లతో సమాధిలో నుంచి వచ్చేసాడు. కట్లు విప్పమంటున్నాడు అప్పుడు దేవుడు. అద్భుతం అంతే. అన్ని అద్భుతాలు అలాగే జరుగుతూ ఉంటాయి. లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుడు మనకున్నాడు. అసాధారణ కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. చూస్తున్న దాన్ని బట్టి నువ్వు అంచనీకు. చూస్తున్నది నీకు ఎలా కనబడుతుందో తెలుసా? ఒక చనిపోయినటువంటి శవానికి కట్లు ఎలా కట్టారు, బట్ట ఎలా చుట్టారు, అతడు ఎలాగ నడవడం అసాధ్యమో, నీ కార్యాలు నీ ఎదుట అలా ఉన్నను. మన దేవుడు లేనిదన్నట్టుగా పిలుచువాడు కాబట్టి నీ కార్యాలు కట్టబడినటువంటి స్థితిలో ఉన్నను. నీ ఆలోచనలు అంతు చిక్కకపోయినను, అది అతీతమైనను, నీ దేవుడు అనంతుడు. ఇది అసంభవం అని కంటికి కనబడుతున్నా సంభవముగా మార్చి చూపగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు కనబడుతుంది, శవం కనబడుతుంది, శవానికి కట్టినటువంటి వస్త్రం కనబడుతుంది, వస్త్రాన్ని చుట్టినటువంటి తాళ్ళు కనబడుతున్నాయి కంటికి. కానీ ఎలా నడుచుకుని వచ్చాడు బయటికి? అద్భుతం. అలాగే నీ సమస్యలోకి దేవుడు దిగిరాగలడు. నీ బాధ నివారణ చేయగలడు. అసాధారణంగా నిలబెట్టగలడు. లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవగలడు. శూన్యం కనబడుతుందా సమకూర్చగలడు. అంత అసంభవంగా కనబడుతుంది మనకి. కొన్ని పరిస్థితులు చాలా అసంభవంగా కనబడుతున్నాయి. కానీ నువ్వు అనుకుంటున్నావు దేవుడు చేయగలడని. కానీ కొన్ని సందర్భాల్లో ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మ బాబో ఇది సాధ్యమా అనుకుంటున్నా. ఇది సాధ్యం చేసిన దేవునికి సాధ్యం కాదా? అసాధ్యమైనది ఏమన్నా ఉందా ప్రభువుకి? మృత్యుదేహానికి జీవం ఇచ్చిన దేవుడికి నీ కళ్ళ ముందు కట్లు కట్టబడినటువంటి పరిస్థితులు కనబడుతున్నప్పుడు అవి కట్టలాగా ఉన్నా నడిపించగల దేవుడు నీ దేవుడు. దేవునికి స్తుతి కలుగ్గా. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది మీకు? ఎంత అద్భుతం జరిగిందండి చూడండి. ఫస్టే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి కబురు పంపారు. ఆయన స్పందించలేదంటే ఇక ఎన్నడూ స్పందించడని కాదు. ఒక అతీతమైనటువంటి అద్భుతం చేయుటకు ఆయన స్పందించడానికి వచ్చినటువంటి గ్యాప్ ఈ గ్యాప్. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏ కష్టం లేకుండా ఏ తిప్పలు పడకుండా అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ఇక్కడ కబురు పెట్టినను కబురుకి స్పందించలేదు. దేవుడి వైపుకు చూస్తున్నారు. చనిపోయాడు, రాలేదు. పాతి పెట్టేశారు, రాలేదు. 4 దినాలు అయిపోయి రాలేదు. బాధగా ఉండిపోయింది. వేదనగా ఉండిపోయింది. చింతగా ఉండిపోయింది. చీకుగా ఉండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినను ప్రయోజనమేమీ లేదని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ స్టాండ్ అంతే. నీవు నా స్టాండ్లోకి రాగలగాలి. నేను చెయ్యగలనని నువ్వు విశ్వసించగలగాలి. నాకు అసాధ్యమైనది ఏది లేదని, నేను అంతుండని, నేను అపూర్వుండని, అసాధారణంగా చేయగలనని నీ కంటికి కనబడుతున్నది వాస్తవమే. కనబడుతున్న దానిని అద్భుతంగా మార్చగలనని నీకు తెలియాలి. హల్లెలూయా. అందుకే నువ్వు తిప్పలబడిన కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగవు. ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు. ఎందుకు? ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోమని చెప్తున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి జరగదని అనుకోకు, ఇంకంతా అయిపోయిందని అనుకోకు. నువ్వు కబురు పెట్టావు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని మీద ఆశ పెట్టుకున్నావు, ఆరాటంతో ఎదురు చూస్తున్నావు. నా ప్రభు చేస్తాడు అనుకుంటున్నావు. చేస్తాడు అనేదే ఇంకా కనుమరుగైపోయింది.
ఇంకేందుకులే అంత అయిపోయింది అని అనుకుంటున్నావు. కానీ ప్రభు ఏం చేయగలడో తెలుసా? విత్తనము చనిపోయిన తర్వాత దానిలో నుండి మొక్కను మురిపించగలడు దేవుడు. హల్లెలూయా. నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయిన తర్వాత ఆ అడి ఆశలలోని ఆశలు చిగురింపజేయగల దేవుడు నీ దేవుడు. ఆ చిగుర్లను మహావృక్షముగా మార్చి చూపగలడు నీ దేవుడు. దేవునికి స్తుతి కలుగుగాక. నీ దేవుని యందు ఏది అయిపోలేదు, ప్రారంభం జరగబోతుంది. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డల యొక్క లక్షణం ఎలా ఉండాలో తెలుసా? అయిపోయింది రోయ్ అని అనుకుంటున్నారు అందరూ. మన కంటికి కూడా ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నామా? అప్పుడు రంగంలోకి దిగుతాడు. ఇది అయిపోలేదు, ప్రారంభం కాబోతుంది. ముగింపు అయిపోలేదు, ప్రారంభం కాబోతుంది. నీవు ఇంతవరకు చేసినటువంటి ప్రార్థనలు ముగింపు అయిపోయావనుకుంటున్నావేమో. ఇంతవరకు పడినటువంటి ప్రయాసకి ముగింపు వచ్చేసింది, ఇంకేమీ లేదు, అయిపోయిందంత అనుకుంటున్నావేమో. నీ ప్రయాసలా మిగిలిపోయింది అనుకుంటున్నావేమో. ప్రారంభించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ప్రారంభిస్తాడు దేవుడు అద్భుతంగా. నీ ప్రార్థన సరిపోదు, నీ ప్రార్థనకు ఫలం దేవుడిస్తాడు. ఏ విషయంలో కూడా ప్రభువుని నమ్ముకున్నవాడు సిగ్గుపడడండి. మార్తా మరియులు అయిపోయింది అనుకున్నారు. నా తమ్ముడు సమాధిలోనికి వెళ్ళిపోయాడు, ఇక నా తమ్ముడు కనబడడం, మేము మగదిక్కు లేని వాళ్ళం అయిపోయాం. ఉన్న ఒక్కగానొక్కడ మీద ఆశలు పెట్టుకున్నాం, ఆశలను అడి ఆశలు అయిపోయినాయి. ఆ బాధను లోతులలో నుండి పికిలించాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావా? శారీరకమైన రుగ్మతతోనే కాదు, మానసికమైన ఒత్తిళ్ళతో బాధ ఉందా? నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, ఖచ్చితంగా తిప్పలబడుతున్నావా? దేవుని వాక్యములో రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధ నివారణ ఆయను. బాధ నివారణ అయి తన ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి ఆ నాయరు ఊరు విధవరాలకి మానసికంగా బాధ ఉంది లోపల. ఆ బాధ నివారణ అయి ఏ బాధ అయితే తన హృదయమును కలిచివేస్తుందో ఆ బాధకు కారణమైనటువంటి ఆ కుమారుణ్ణి దేవుడు సజీవంగా ఇచ్చాడు. బాధ వేళ్ల మట్టుకు పికిలింపబడింది. నీ దేవుడు అతీతుడు తెలుసా? ఊరికే మాట్లాడండి. ప్రభువు మనకి ఏది చెయ్యనై ఉన్నారో అదే మాట్లాడుతున్నాడు. ఇది మన అనుభవం. ఎప్పటి నుంచో అయిపోయిందని అనుకోద్దు. నీ దేవుని బట్టి నిరీక్షించు. మరియ స్టాండ్లో ఉండొద్దు, మార్త స్టాండ్లో కూడా మనం ఉండొద్దు. దేవుడు మనకి బోధిస్తున్నటువంటి ఈ బోధన బట్టి ఏ స్టాండ్లో దేవుడు మనకు బోధిస్తున్నాడో ఆ స్టాండ్లో మనం ఉందాం, అర్థం చేసుకుందాం. ప్రభువును తక్కువ చేయొద్దు. ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తుతి కలుగుగాక. మృత్యుదేహానికి జీవం ఇచ్చాడు. లాజరు బయటికి రా అన్నాడు. ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి కట్లతో సమాధిలో నుండి నడుచుకుంటూ వచ్చాడు. వేళ్ల మట్టుకు దేవుడు మరియా మార్తల యొక్క దుఃఖానికి సంబంధించిన ఆ బాధను నివారణ చేశాడు. ఎవరి కొరకైతే బాధపడుతున్నారో వాళ్ళని సమాధిలో నుండి లేపి సజీవుడిగా అప్పగించాడు. ఇప్పుడు ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడింది. అంతవరకు శవంతో చచ్చిన ఇల్లుగా. ఏ ఇల్లు అండి అది? శవముతో ఉన్న ఇల్లు, దుఃఖముతో ఉన్న ఇల్లు, వేదనతో బాధతో ఉన్న ఇల్లు ఒక్కసారిగా అత్తరు వంటి సువాసనతో నింపబడింది. ఎవరి వల్ల? తమ దేవుడు ప్రేమించాడు కాబట్టి, తమ దేవుని చేత ప్రేమింపబడ్డారు కాబట్టి. వాళ్ళ స్టాండ్ దేవుడు అనుకున్నంతగా లేకపోయినా దేవుడు కనికరించాడు కాబట్టి అద్భుతం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మూడవ సందర్భాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 23 నా చిన్న కుమార్తె చావన ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. పాదముల మీద పడి మిగుల బతిమాలు కొనగా. అమ్మా ఏం చూసాం ఇక్కడ? పాదముల మీద పడి మిగుల బతిమాలు కొనగా. మొట్టమొదటి సందర్భంలో బతిమాలుకున్నారా?
ఆటోమేటిక్గా ప్రభువు రావడం, ఆమె కన్నీరు చూడడం, కనికరించడం, పాడిని ముట్టడం, కుమారుణ్ణి బ్రతికించడం, తల్లికి ఇవ్వడం. రెండవదిగా కొంత ఆలస్యం జరిగింది. వెంటనే జరగలే. అప్పటికి వీళ్ళు చాలా సఫర్ అయ్యారు. ప్రాణం పోతుందా అన్నంతగా సఫర్ అయ్యారు. లాజరు ప్రాణం పోతుందా అన్నంతగా కదా, మా ప్రాణాలు పోతాయా? మీకు టెన్షన్ అంటే ఏంటో తెలుసు కదా. అటువంటి సిచ్యుయేషన్లో ఎవరైనా మన ఆప్తులు, మన ఇంట్లోనే మన తల్లిలో, మన తండ్రిలో, మన సహోదరులో, మన బంధువులో అదే సిచ్యుయేషన్లో ఉన్నారనుకో, మనకి ప్రాణం పోయినట్టుగా ఉంటుంది గొప్ప లోపల. అవునా కదా. డాక్టర్ గారు తొందరగా రాకపోతే గలిబిలి అయిపోతాం. పాస్టర్ గారు తొందరగా రాకపోతే గలిబిలి అయిపోతాం. ఇంకా మామూలుగా ఉండదు అక్కడ. ఇంకా రోజులు ఆలస్యం అవుతూ ఉంటే, వీళ్ళ పరిస్థితి ఇంకా విషమిస్తూ ఉంటే, వైద్యులు అందరూ కూడా స్ట్రైక్ పెట్టుకుని అక్కడ స్ట్రైక్ చేస్తూ ఉంటే, ముందు జ్వరం మనకు వచ్చేద్ది, ముందు బీపీ మనకు పెరిగిపోద్ది, హై పిచ్చిలో ఉంటుంది అనమాట స్వరం మనకు. అప్పుడు ఏం చేయాలో అర్థమవుతాం. అసలు ఆ చావు బ్రతుకుల మధ్య ఉన్న వ్యక్తి యొక్క కొట్లాట ఎలా ఉంటుందో తెలియదు, కానీ బ్రతుకున్న మన యొక్క కొట్లాట మాత్రం చాలా భీకరంగా ఉంటుంది ఆ టైంలో. అంటే ఇమేజ్ చేసుకుందాం. ఇమేజ్ చేసుకోకపోతే మనకు దాని లోతు తెలియదు, దాని యొక్క భావం తెలియదు, భారం తెలియదు. అలా ఉంటుంది. అసలునండి మా యేసుప్రభు వచ్చేస్తాడు ఇంకా అనుకున్నారు వీళ్ళు. మా యేసుప్రభు మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది, మా తమ్ముడు లేచి కూర్చుంటాడు. చాలా సందర్భాల్లో ప్రార్థన 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 చచ్చిపోయాడు ఉంటుంది. అప్పుడు అయ్యో ఎంత ప్రార్థన చేశాం. ఇలాగే మార్తా మరియా లాజరు ఇంకిలాగే వస్తాడు 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 యేసుక్రీస్తు ప్రభు వస్తారు, ఈరోజు వస్తారు, రేపు వస్తారు, రేపు వస్తారు అటు చచ్చిపోయాడు. చచ్చిపోయాక వస్తాడు సమాధి. ఇంకేంటి వచ్చిన సుఖం ఏముంది? అందుకే ప్రభువా నీవు ఇక్కడ ఉంటే మా తమ్ముడు బ్రతికి ఉండును, చనిపోక ఉండును, చనిపోయినా కూడా బ్రతికించగలను అని చెప్పడానికే మరీ అద్భుతంగా ఉంటుందనే దేవుడు ఆలస్యం చేసాడు ఆ రోజు. హల్లెలూయా. మామూలుగా వచ్చేసి స్వస్థపరిచేస్తే చచ్చిపోవడం అంత అతీతమైన కార్యం కింద ఉంటుంది జనాలకి. వచ్చేసండి బెడ్ మీద ఉన్నవాడు బ్రతికేసాడు అనుకో, కొంతమంది అనుకుంటారు ఆ ట్యాబ్లెట్లు బాగా పనిచేసాయే. ఏ ట్యాబ్లెట్లు? ఆ డాక్టర్ చేసి అలా మంచిది అయితే ఎందుకని ఒక ఇంజక్షన్ పొడిసాడో లేదు బతికేసాను. చచ్చిపోయాక నువ్వు ఏ డాక్టర్ బతికిచ్చాడంట? చచ్చిపోయాక ఏ ట్యాబ్లెట్తో బాగుపడ్డావు నువ్వు? చచ్చిపోయాక ఏ ఇంజక్షన్ బాగా పనిచేసింది, నరాల్లోకి ఎక్కేసింది నీకు? ఏ డాక్టర్స్ ఎత్తి లేచిపోయావు నువ్వు? అందుకే దేవుడికి అన్నీ తెలుసు ప్రభుకి. ఆయనకి చెప్పాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఈ మాటలు పట్టుకుని మీ దేవుడు లేవనెత్తుతాడా? అయితే రండి లేపండి. మిమ్మల్ని లేపం మేము. మా దేవుడు చెబితే నువ్వు శోధింటున్నావు కాబట్టి నేను సత్తే లేపడు, నువ్వు పాతాళమే. ఇందులో ఇంకా పెద్ద ఏవి లాజిక్లు అవేమీ లేవు. ఆలోచించుకుంటే అర్థం చేసుకుంటే దేవుడు కనికరం పడాలి. కనికరం పడే క్వాలిటీ ఏముంది నీలో? మరియా మార్తల మీద కనికర పడ్డాడండి దేవుడు. వాళ్ళ వేదన, వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క గలిబిలి, గందరగోళం, వాళ్ళ యొక్క హృదయం నలిగిపోయిన పరిస్థితి, విరిగిపోయిన పరిస్థితి, విసిగి వేసారిపోయిన పరిస్థితికి కనికరపడి 4 దినాలు సమాధిలో ఉంచబడినటువంటి లాజరును లేపిచ్చాడు. ఒక్కడ జ్ఞాపకం పెట్టుకో, ఏ పరిస్థితి అయినా నీ దేవుణ్ణి నువ్వు చిన్న చెయ్యొద్దు. నువ్వు బాధపడు పర్వాలే, వేదన పడు పర్లే, టెన్షన్ పడు పర్లే, నలిగిపో పర్లే, విరిగిపో పర్లే, ఆ స్థితిలోని దేవానికి స్తోత్రమను కనికరం నీ మీద పడద్దే. అప్పుడు చేస్తే కాదు అద్భుతం, ఇప్పుడు చేస్తేనే మహా అద్భుతం. అటువంటి అద్భుతం చేయడానికి దేవుడు ప్లాన్ వేస్తాడు, డిక్లరేషన్ జరుగుద్ది. అందుకే కదండి యోబు పిల్లలు చచ్చిపోయినా కూడా మాటతో కూడా పాపం చేయక యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుపోయాను యెహోవాకు స్తుతి కలుగును గాక అంటే డిక్లరేషన్ ఏం జరిగిందో తెలుసా? ఉన్న పిల్లలందరినీ దేవుడు ఇచ్చాడు. అంతవరకు పిల్లల సౌందర్య రాశులో కాదో నాకు తెలియదు, కానీ ఆ దేశంలో యోబు కుమార్తెనంత సౌందర్య రాశులు లేరు.
హల్లెలూయా. కోల్పోయిన దానికంటే దేవుడు రెండంతలు ఇచ్చాడు. చేదరించుకున్న వాళ్ళు లెంపలు వేసుకుని వాళ్ళని పరామర్శించడానికి వచ్చి నువ్వు గొప్పోడువయ్యా అంటున్నారు. నీకేది దాపరించినా దేవుణ్ణి చిన్న చెయ్యకు, చిన్న చూపు చూడకో, నోటుతో దేవుణ్ణి ఉసురు పెట్టకో, గాయపరచుకో, నోటితో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. అది నీకు అద్భుతం జరుగుటకు సంకేతం అవుద్ది. మొట్టమొదటి సందర్భంలో ఏ కష్టము లేదు ఆవిడికి. దేవుడు కనికరం ఆటోమేటిక్గా ఆమె మీద పడిపోయింది. రెండవ సందర్భంలో చాలా సఫరింగ్ అయ్యారు వీళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే మొట్టమొదటిగా దేవుడు చాలా సునాయాసంగా స్వస్థపరిచాడు. రెండవ సందర్భంలో ఎన్నో తిప్పలు పడిన తర్వాత ఆమె దేవుణ్ణి పట్టుకున్న తర్వాత ఆమె బాధ నివారణ అయ్యింది. దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా మొట్టమొదటిగా చాలా సునాయాసంగా బ్రతికించేశాడు. రెండవ సందర్భంలో వాళ్ళ తిప్పలన్నీ చూసి అప్పుడు కనికరబడి స్వస్థపరిచాడు. మూడవ సందర్భంలో తండ్రి వేడుకున్నందుకు విడుదలొచ్చింది. ఎక్కడ? విడుదల సందర్భంలో. ఆ తర్వాత సందర్భంలో కూడా దావీదు కుమారుడా కరుణించని వేడుకున్నప్పుడు స్వస్థత వచ్చింది. ఇక్కడ కూడా యాయీరు ఏం చేస్తున్నాడు? కాళ్ళు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఇక్కడ ఏం చేస్తున్నట్టు రాయబడింది? పాదాల మీద పడి నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచమని ఆయనను మిగుల బతిమాలుకొనెను. వెంటనే దేవాది దేవుడు అతనితో పాటు ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. యోహాను, పేతురు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు వెంట పెట్టుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అసలు ఆ అమ్మాయి అంట చావ సిద్ధంగా ఉందంట. ఇందాక చూడండి, రోగి అయి ఉన్నాడు అని వార్త రాగానే ఆలస్యం చేశాడు. ఇప్పుడు వార్త వచ్చేసింది, చావ సిద్ధంగా ఉంది. ఇందాక కూడా లాజరు చావ సిద్ధంగా ఉన్నాడని వచ్చింది. ఏంటి వార్త? ప్రభు ఏం చేశారు? ఆలస్యం చేశారు. ఇక్కడ ప్రభు ఆలస్యం చేశారా? వచ్చేస్తున్నారు. అందుకని ప్రభువా నువ్వు ఆలస్యం చేయకుండా వచ్చేస్తావు, నువ్వు కొంత ఆలస్యం చేస్తావు, అవన్నీ మనకు వద్దు. ఆయన ఇష్టం, మనకి ఏది చేయాలో ఆయన చేస్తారు, వేచి ఉందాం. వచ్చేస్తున్నారు. అమ్మయ్య యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నారు అని అనుకునేటప్పటికి గొప్ప జన సమూహంలో బ్రేక్ పడింది. ఈలోపు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ టైంలో ఇంటి దగ్గర అనుకుంటుంది, ఎన్నో తిప్పలు పడ్డాను, యేసు ప్రభు వారిని నేను ఆయన వస్త్రాల్లో ముట్టితే చాలు నేను స్వస్థ చిత్తురాలు అవుతానని ఈవిడ పైన గట్టింది. చాలా టెన్షన్తో ఉన్నాడు యాయీరు. అంటే చావ సిద్ధమైంది. 12 సంవత్సరాల కుమార్తె, పాపం ముక్కు పచ్చలారనటువంటి ఒక చిన్న బిడ్డ అనుకోవచ్చు. ఇతనిలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. బీపీ అప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి అనుకుందాం ఈ రోజుల్లో బట్టి బీపీ పెరిగిపోతూ ఉంది, టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది. యేసుప్రభు ఈయన అడుగులు బాగా త్వరగా అయిపోతుంది. యేసుప్రభు వారు కూడా త్వరగానే వస్తున్నారు అమ్మయ్య అనుకునేటప్పటికి యేసుప్రభు ఆగిపోయారు. ప్రభు కార్యాలు అలాగే ఉంటాయి. మనమేమో తొందరగా అయిపోవాలనుకుంటాం. నేను చూడు వంట ఎంత ఫాస్ట్గా చేసేస్తాను, నేను చూడు అన్నట్టు ఉండదు అక్కడ. ప్రభువు కార్యాలు ఆయన ఇష్టం, సర్వాంతర్యామి. బ్రేక్ పడింది. యేసుప్రభు ఎందుకు ఆగిపోయారని ఈయన పైనుంచి కిందకు చూస్తున్నారు. నన్ను ఎవరో ముట్టారు అంటున్నారు. నన్ను ఎవరో ముట్టారు, ఎవరు ముట్టారు నన్ను అనేటప్పటికీ యాయీరుకి ఎలా ఉంటుంది? ఒక్క క్షణం కూడా గోల్డెన్, ఒక్క క్షణం కూడా ఎంత అద్భుతమైనటువంటి అతీతమైన సమయమో అలాంటి టైంలో నన్ను ఎవరు ముట్టారు అని ఆగిపోయారు. ఆయన తొందర పెట్టడానికి అసలు ఉందండి, ఆయన తొందర పెట్టడానికి అసలు సరిపోతామా? ఆ టైంలోని సంస్కారహీనులు రావయ్యా ఇంకెంతసేపు అంటారు. సంస్కారహీనులు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, వీళ్ళకి గౌరవం ఇవ్వడం తెలీదు. గౌరవం అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా గౌరవం ఇవ్వాలో తెలియదు, అసలు ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరితో మాట్లాడకూడదో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడకూడదో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా ప్రవర్తించకూడదో తెలియదు. యాయీరు గొప్పోడండి బాబు. మనం చూసుకున్న మార్త మరియు గొప్పోళ్ళు, అందుకే కనికరం పడింది అమ్మ. ఇక్కడ కూడా యాయీరు చాలా గొప్పోడు, అందుకే కనికరం పడింది. రావయ్యా
టెన్షన్ పెరిగిపోతుంటే ఇంకెంతసేపు చేస్తావు, సరుక్కోలేదు. కొంతమంది పాస్టర్ గారు తొందరగా మా పాస్టర్ గారు కదా, అక్కడికి వెళ్ళిపోకండి. కొంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే తొందరగా రాలేదని అక్కడ ఇంక సనుగులు గొణుగులు, ఇంకా మామూలుగా ఎంత నోరెట్టుకుని అరిసేసి పాస్టర్ గారు వస్తున్నారంటే ప్రైజ్ రాడండి. కనికరం పడదు అలాంటి వాళ్ళ మీద. ఇదంతా పరీక్ష. యేసుక్రీస్తు ప్రభు వారిని కాళ్ళు వెళ్ళబడ్డాడు, పాదాలు పట్టుకున్నాడు, బతిమాలుకున్నాడు. యేసు ప్రభు వారికి తెలియదా రావాలని? అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈయన సాను చేస్తున్నట్టు నన్ను ఎవరో ముట్టారు. 190 మంది ఉన్నారు అక్కడ. ఎవరు ముట్టారో ఎలా తెలుస్తుంది? టెన్షన్ పెరిగిపోయి నోరు పారేసుకున్నాడా? ఏమంటే ఇది చావు బ్రతుకుల మధ్య సమస్య అండి. అయినా నోరు పారేసుకున్నాడా? ఇంకా చావు రేవు ఏముండదు వీళ్ళకి అసలు. ఇంకా చావుతో సంబంధించిన సమస్య కాదు ఇది. అయినా కానీ ఓ తిప్పలు పడిపోయి అలా తిట్టేసుకుని చాలా ఎక్కువైపోయింది పాస్టర్ గారికి. నోరు కుదురులో పెట్టుకోండి, కనికరం పడద్దు మీద, లేకపోతే కఠోరమైనటువంటి శ్రమలకు అప్పగింపబడతారు. సనక్కండి గొనక్కండి ఇశ్రాయేలీయులాగా. ఏ విషయంలోనైనా అన్వయించుకోండి. ఇది ఒక్కటే కాదు, అన్నీ నేను అన్వయించి చెప్పానంటే అర్ధరాత్రి 12 కూడా సరిపోదు టైము. అప్పుడు మీరు మమ్మల్ని వదిలేండి బాబు, ఇంకెప్పుడు రామండి అనుదిన సహవాసాన్ని, మీకు ఒక వందనం అంటారు. ఆ మాత్రం సంస్కారం మాకు తెలుసు కాబట్టే ధ్యానం చేసుకోండి. మీరు లోపలే బాధపడుతున్నాడు కానీ లోపలే అనుకుంటున్నాడు, అయ్యో యేసు ప్రభు వారు వస్తే బాగుండు. మంచోడు కాబట్టండి, మంచోడు కాబట్టండి. ఎందుకేనంట ఒక మాట గుర్తొచ్చింది నాకు, చెప్తున్నాను. ఆవిడంట పాస్టర్ గారిని అంట చాలా గౌరవంగా, పాస్టర్ గారిని చాలా గౌరవంగా ఉంటుందంట. గౌరవంగా వాళ్ళని అనుకూలంగా ఉన్నప్పుడే కాదంట గౌరవం, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా గౌరవం ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా గౌరవం అంట, మామూలు గౌరవం కాదంట. అలాంటిదంట అమ్మాయికి పుట్టినరోజు జరుగుతుందంట. పసికొందు అమ్మాయి ఫస్ట్ బర్త్డే. ఈ లోపంట పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు వచ్చారని గబగబా పగల పొద్దున్నేనంట, పాపం పొద్దున్నే వచ్చారని టిఫిన్ పెట్టారంట. ఎవరికి? పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి. టిఫిన్ పెట్టేటప్పటికంట వాళ్ళకి ఫంక్షన్ కదా అందుకునంట ఇప్పుడు ఫోటోగ్రాఫర్ వచ్చి తొందరగా నీళ్లు స్నానం చేయించండి, ఫోటోలు తీయాలి అన్నాడంట. పాస్టర్ అమ్మగారు పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? టిఫిన్ చేస్తారు. టిఫిన్ అంటే ఎంతసేపు చేస్తారు చెప్పండి ఒకసారి? గంటలు పడద్దా చెప్పండి? ఒక 4 ఇడ్లీలు తినడం గంట పడద్దా? గౌరవం అంటే ప్రతికూలతలు కూడా అక్కడ ఏమీ మీదకి వచ్చేట్లే, సావు రేవు కూడా కాదు. ఫోటోగ్రాఫర్ కంగారు పడుతున్నాడు, అతను పాస్టర్ కాదు. కంగారు పడుతుంటే ఈవిడ వచ్చేసి పాస్టర్ అమ్మగారండి ప్రార్థన చేయండి. పక్కన ఉన్నవాళ్ళు పాస్టర్ గారు తింటున్నారు కదా ఉండంటే, వస్తున్నాను చెయ్యండి. పాస్టర్ గారు చెయ్యి గడిగేసుకున్నారు. ఏమీ చేయం కొట్టలేదు ఆవిడికి. యాదవ సోది కాకపోతే అదే ప్రేమ అంటే. ఎంతసేపు తింటారు ఇడ్లీలు? ఫోటోగ్రాఫర్ ఫోటోలకు ఫోజ్ ఇవ్వడానికి నీకు కంగారు వచ్చేస్తుందా? ఎంతసేపు తింటారు 4 ఇడ్లీలు? అక్కడే బుద్ధి బయటపడిపోయింది. చావు కాదు బ్రతుకుల మధ్య సమస్య కాదు ఇది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడంట. పోనీ ఆ ఫోటోగ్రాఫర్ ఎప్పుడు వరకు ఉంటాడో? సాయంత్రం 5 గంటల వరకు ఉంచేస్తాను. అది ప్రేమ, కపటం. దైవజల్లికి ఎంత బాధ. అయ్యో ఇన్ని మేలులు పొందుకుని, ఇన్ని ఉపకారాలు పొందుకుని, కడుపు కట్టుకుని పిల్లల కోసం ప్రార్థన చేస్తే పిల్లలు పుడితే ఈ రోజున దైవజనుడు తింటంటే కూడా నలుగురికి ఉన్న జ్ఞానం కూడా లేకుండా తింటున్నారు కదండి. తినండి అని పక్కోళ్ళు అంటున్నా, చెయ్యండి ప్రార్థన అంటుందంటే ఏమి ఇంగిత జ్ఞానం ఉందా ఆమెకి? అర్థమవుదా? అలా కాదండి, మాకు అనుకూలంగా ఉంటే అలాగ ఉంటామండి, ప్రతికూలం అయితే ప్రతికూలం అయిపోతామండి మేము. ఈ మీదకి ఏమొస్తుందా కనికరం? దేవుడు కూర్చోడండి అక్కడ. దేవుడు ప్రతినిధి, దేవుడు కనబడేటువంటి ప్రతినిధిని గౌరవించండి. ఇవి కనబడిన దేవుడిని ఎలా గౌరవించేస్తాం నువ్వు? బాగుందా మీకు? బాగుందండి ఇది? అది నాటకం పూటకం కాదు. ఈ నాటకాలు ఆడేవాళ్ళని దేవుడు ఊరుకోవడం. వేషధారణ క్షమించనంటాడు, వేశ్యలను క్షమిస్తాడంటాడు. కానీ ఇక్కడ ఎంత అతీతమైన వాళ్ళండి వీళ్ళందరూ. అయ్యో బాబోయ్, మరియా మార్తను నేను ధ్యానం చేస్తుంటే వాళ్ళు మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు అయినా కానీ తమ్ముడు చచ్చిపోతున్నాడు అని కౌరు పెడతంటే ఇంట్లోనే ఉంటారు యేసుప్రభు వారు. ఇప్పుడు
అందనాలు ఎక్కిస్తారు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు ప్రాణంతో సమానంగా భావిస్తారు. అయినా కానీ ఒక్క హృదయంలోనన్నా వీళ్ళు నొచ్చుకున్నారండి, తమకు తామే బాధపడ. అందుకేనండి వాళ్ళ మీద కనికరం పడింది. అందుకేనండి వాళ్ళ స్టాండ్ అంత లేకపోయినా దేవుడు అద్భుతం చేశాడు. కొన్ని సందర్భాల్లో మన స్టాండ్ కూడా అంత అలా లేదు, అయినా కానీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నువ్వు నిజంగా దేవునిని, దైవ ప్రతినిధుల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు చేస్తున్నాడు నీకు. దైవ కార్యాల్లో ఉన్న విధానాన్ని బట్టి చేస్తున్నాడు, పరిచర్యలో ఉన్న విధానాన్ని బట్టి చేస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు ప్రాణం పెడుతున్నావు. నీకు అంత స్టాండ్ లేకపోయినా, చాలా సందర్భాలు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నారు, అయినా కానీ నీ విశ్వాసం లేకపోయినా, అంత స్టాండ్ లేకపోయినా నీకు ఎందుకు దేవుడు చేస్తున్నాడో తెలుసా? నీకు దేవుడిని ప్రేమించే తత్వం ఉంది కాబట్టి. అందుకే అక్కడ నిన్ను ప్రేమించిన లాజరు అని రాయబడింది, నీవు ప్రేమించిన లాజరు అని రాయబడింది. మార్తా మరియలను ప్రేమించిన యేసయ్య, మార్తా మరియల చేత ప్రేమింపబడిన యేసయ్య, ఆ ఒక్క కారణాన్ని బట్టి కనికరం పడిందండి. ఎక్కడ గడికి కూడా విశ్వాసాన్ని కనుపరిచిన ఎందుకు కనికరం పడింది అక్కడ? ఒక కోణాన్ని చెప్తున్నాను నేను. ఇంతకుముందు చాలా కోణాల్లో అధ్యయనం చేస్తాం, ఇది వేరొక కోణంలోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి ఏమండి, నీ మీద కనికర పడేది దైవజనుడుగా, దైవజనుడు వల్ల ఏది జరగదు. నీ మీద కనికర పడి దైవజనుడు ముఖాంతరంగా జరిగించేది కార్యాలు దేవుడు. అలాంటిది నిన్ను హృదయాన్ని తొంగి చూస్తుంటే నువ్వు హృదయంలో సనుక్కుంటున్నావో గొరుక్కుంటున్నావో పైకి నవ్వుతున్నావో తెల్ల దేవుడికి. సనుక్కును గొరుక్కును పైకి నవ్వుతున్నట్టు తెలియదా దేవునికి? పాస్టర్ గారిని, పాస్టరమ్మ గారిని అనుకుంటూ ఉంటారు, దగ్గరికి వెళ్తే మాత్రం బాగా రెండు పెదవులు ఇలా తీసి నవ్వుతూ ఉంటారు. ఏంటో మరి నాకు తెలియక అడుగుతాను, దైవజనుల ముఖాంతరంగా ఎవరు చేయాలి నీకు? మరి ఆ దేవుడు చూసేశాడు కదా. దేవుడు చూడడం అలాంటి. నువ్వు ప్రార్థన చేస్తేనే చూస్తాడా? మంచిది. ఉపవాసం చేస్తే కూడా చూడడం బాగుందా నీకు? కడుపు కట్టేసుకుంటే కూడా చూడడం ఇంకెందుకు, వేస్ట్ కదా. ఆలోచించుకుంటే జ్ఞానోదయం అవుద్దండి. ఎంత గొప్పోళ్ళండి మరియా మార్తలో, ఎంత గొప్పోడండి. ఇక్కడ సమాజ మందిర అధికారి ఎంత ఒదుగున్నాడు దేవుడి దగ్గర, ఎంత తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర. అందుకే దేవుని కనికరం పడింది. అంతలా ఉన్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదు, రానే వచ్చేసింది కబురు. ఇంటి దగ్గర నుంచి వచ్చేసారు కొంతమంది. సమాజ మందిరపు అధికారితో, యాయిరుతో మాట్లాడుతున్నారు. యాయిరా, అధికారి నా యజమానుడా, నీవు యేసు క్రీస్తు ప్రభువారిని ఇంకా శ్రమ పెట్టకో, నీ చిన్న కుమార్తె చచ్చిపోయింది. మనలాంటి అయితే రివర్స్ అయిపోతాం, నిజంగా చెప్తున్నాను. హద్దులు దాటేస్తాం, కట్టలు తెంచేసుకుంటాం, మొత్తానికి పరిధులు తెగిపోతాయి. నిజంగానే రమ్మనిందా అక్కడి బతిమాలుతుంది. ఆశామాషియా నీకు ప్రాణం అంటే, నిన్ను నమ్ముకుని నీ పాదాల మీద పడ్డాను, నేను ఏమైనా తక్కువన్నా, కాళ్ళు వెళ్ళబడ్డాను. ఇంక ఇదే, ఇంకా ఉగ్రరూపం దాల్చేయరు, అవసరమైతే పోలీసులకు అప్పచెప్పేస్తారు కూడా. ఏమనుకుంటున్నావు నువ్వు? 12 సంవత్సరాల చిన్నదాని విషయంలో నీ మీద ఆశ పెట్టుకుని వచ్చాను, కాళ్ళు వెళ్ళబడ్డాను, బతిమాలుకున్నాను, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదు? నన్నెవరో ముట్టారంట, నన్నెవరో తాకారంట. ఎంత జనసమూహంలో నా కూతురు చచ్చిపోయేలాగా ఉంది, నీకు తెలుసా నాకు తెలుసా? కొంతమంది అంటారండి, మేము కన్నాం, మేము పెంచాం, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు పెళ్ళి అవుతులేదు, మాకున్న బాధ మీకెక్కడ ఉంటుందిలేండి. డైలాగులు మాకు. దైవజనులకి ఏంటంట అంటే మీ పెళ్ళిళ్ళకి మీ పెడాకులు చేయడానికి ఉన్నారా దైవజనులు? మా పిల్లల మీద మాకున్న ప్రేమ మీకెలా ఉంటుంది? ప్రేమ లేకుండా కడుపులు కట్టేసుకుంటున్నామా? మాకు ఒకటి తెలుసు, నిర్ణయ కాలం ఒకటి ఉందని తెలుసు, ప్రభు వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ప్రభువును బాధ పెట్టాలనుకోము, శోధించాలని. ఇశ్రాయేలీయులు దేవుని శోధించారు, మీరు అలా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది. ముక్కుసూటిగా వాక్యం చెప్పి పంపుతాం, అప్పుడు వాళ్ళు వేసే డైలాగ్ ఏంటో తెలుసా? అవునులేండి, మాకున్న బాధ మీకెక్కడ ఉంటుంది. డైలాగులు కాకపోతే సినిమాలు బాగా చూసుంటావు, సినిమా డైలాగులు బాగా వేస్తున్నావు అంటే. ఇప్పుడు నీకు దేవుడు నీ పక్కన పెట్టేసి అమ్మ అయిపోతా తెచ్చి ఇప్పుడు నీకు తెచ్చేసి చేసేస్తాను, ఉండి కూర్చో, ఇక్కడ ఎదిగేసి తెచ్చేస్తాను, ఇప్పుడు కూర్చో, ఇక్కడే చేసేద్దామా, రేపొద్దున చేద్దాం పెళ్ళి, ఎల్లుండు కడుపు కూడా
అవతలేళ్ళు కుమారుడు ఏ పేరు పెడదాం, ఉయ్యాల్లో కూడా వేసేద్దాం అన్నీ ఒకేసారి అని చెప్పి పంపాలి ఇప్పుడు మేము. ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టి పంపాలి. లేకపోతే ఈ బాధకి తట్టుకోలేక రాయచూరు డిస్ట్రిక్ట్ అంతా తిరగాలి, కొప్పల మొత్తం. సిగ్గుందా లేదా మాకు అనక అసలు? ఏమండి ఇలాగ మాకు వీళ్ళ మీద కనికరం పడిందంటే వాళ్ళ క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, విశ్వాస పరిమాణంలో ఉన్నారు వాళ్ళు, దేవుని ప్రేమించే అనుభవంలో ఉన్నారు వాళ్ళు. ఎంత పరిస్థితి అయినా కూడా దేవుణ్ణి ఏం మాట్లాడట్లేదు. అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు ప్రభువు? వాళ్ళు చెప్పిన మాటను యేసుక్రీస్తు ప్రభు లక్ష్య పెట్టలేదు. యాయిరుతో, యాయిరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. వెళ్ళాడండి ఇంటికి. పేతురు, యోహాను, యాకోబులు వెంట పెట్టుకుని వెళ్ళాడు. గొళ్ళు చేస్తున్నారని అందరూ 12 సంవత్సరాల బిడ్డ చచ్చిపోతే గొళ్ళు చేస్తుంటే, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు. అందరూ హాహా నవ్వుతున్నారు. అప్పుడు వరకు ఏడిశారు కదా, అప్పుడే నవ్వు వచ్చేసిందా మీకు? అంటే మా సొంత కూతురు కాదు కదా అందుకే. అది మరి నవ్వుతున్నారు, వెకిలిగా హేళన చేస్తున్నారు. హేళన చేసిన వాళ్ళు గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోండి అన్నాడు యేసు. ఆయనేనండి, ఆయన ఆత్మతో ఉన్నవాళ్ళు అంటారు మరి, తట్టుకోగలగాలి. ఏమన్నారు? గెట్ అవుట్, పంపేయ్ వెళ్ళి. చిన్నదాని యొక్క తల్లిదండ్రులు పేతురు, యాకోబు, యోహానులు. చిన్నదానా లే, నిద్దట్లోంచి లేపినట్లు లేపాడండి అమ్మాయిని. హల్లెలూయా. అక్కడ మాట్లాడిన మాట కూడా ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ, అంటే ఆయన చనిపోయిన వాళ్ళని లేపడం, నిద్దట్లో నుంచి మేలుకొల్పడం అంత ఈజీ. హల్లెలూయా. మన దేవుణ్ణి ధ్యానం చేసుకోండి. కండ్ల ముందు మన దేవుడు కదలాడేలాగా, ఆయనే సర్వమయుండులాగా మీ హృదయ అంతరంగాలలో నుండి ఆయన వైపు చూడడం నేర్చుకోండి. చిన్నదానా లే అనగానే ఆమె లేచింది. హల్లెలూయా. భోజనం పెట్టండి అని చెప్తున్నారు. అక్కడ రాయబడిన మాట 5:37 మార్కు సువార్త. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరిని అయినను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొళ్ళుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండడు చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నదాని పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లితాకుమని ఆమెతో చెప్పగా, ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. హల్లెలూయా. చచ్చిన శవాన్ని జీవాన్నొసగ నడిపించిన మహనీయుడు మన దేవుడు. 3 సందర్భాల్లో కూడా ఏం చేశారు దేవుడు? లాజరేమో సమాధిలో నుండి నడుచుకుంటూ వచ్చాడు. ఈ చిన్నదేమో, చిన్నదానా లెమ్మని చెబుతున్నాను అనగానే ఈమె నడవసాగేను. ఏమని రాయబడింది అక్కడ? వెంటనే చిన్నది లేచి నడవసాగేను. ఫస్ట్ సందర్భంలో కూడా కూర్చొని మాట్లాడాను. ప్రభు ఉద్దేశిస్తూ కార్యాలు జరిగించబోతున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు జాగ్రత్తగా మనం దీనిలో నుండి అధ్యయనం చేయవలసినవి ఏంటంటే, మొట్టమొదటగా ఆ నాయిరు ఊరు విధవరాలు ఏ విషయంలో కూడా దేవుణ్ణి, నా కుమారుణ్ణి ఇలా చేయి ప్రభువా అని కానీ కబురు పంపడం కానీ ఏమీ లేదు. ఆటోమేటిక్గా దేవుని కనికరం ఆ బాబు మీద, ఆమె మీద పడింది. ఆ కన్నీటికి కారణం ఏంటో దాన్ని దేవుడు తుడిచివేసి కుమారుణ్ణి అప్పగించాడు. రెండవ సందర్భంలో తిప్పలు పడ్డారు, యాతన పడ్డారు, టెన్షన్ పడ్డారు, వేదన పడ్డారు, కబురు పెట్టారు. అయినా కానీ ప్రభు వెంటనే స్పందించలేదు. ఆయన స్పందించే టైంకి ఒక అతీతమైన అద్భుతం చేయడానికి ఆయన స్పందించారు. హల్లెలూయా. మూడవ సందర్భంలో కాళ్ళు వెళ్ళబడి బతుమాలుకుంటే అప్పుడు దేవుడు కనికరపడి
ఎవరి మీద? కాళ్ళు వేళ్ళ పడుతున్నటువంటి వ్యక్తి మీద కనికరపడి ఆ చిన్నదాన్ని బ్రతికించి సజీవంగా అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి కోణాలు. ఫస్ట్ మనం ధ్యానం చేసుకున్నప్పుడు కూడా సేమ్ సేమ్ స్వస్థత విషయంలో కూడా ఆటోమేటిక్గా ప్రభు స్వస్థపరిచినట్లుగా, తిప్పల పడిన తర్వాత స్వస్థపరిచినట్టుగా, వేడుకున్న తర్వాత స్వస్థపరిచినట్లుగా, విడుదల విషయంలో కూడా మొట్టమొదటగా దేవుడు ఆటోమేటిక్గా విడుదలిచ్చినట్టుగా, తిప్పలబడిన తర్వాత విడుదలిచ్చినట్టుగా, మూడవదిగా వేడుకున్న తర్వాత విడుదలిచ్చినట్టుగా. ఇక్కడ కూడా మొట్టమొదటగా దేవుడు కనికరం ఆటోమేటిక్గా పడి చనిపోయిన వ్యక్తిని లేపినట్టుగా, రెండవదిగా ఎంతో సఫర్ అయిన తర్వాత ప్రభువు లేపినట్టుగా, మూడవదిగా కాళ్ళు వేళ్ళపడి వేడుకొని తర్వాత కనికరపడి వేడుకున్నట్టుగా. ఈ మూడు సందర్భాల్లో ఎక్కడైనా వ్యత్యాసం కనబడిందా? ఇప్పుడు చెప్పండి ప్రాక్టికల్గా. ప్రభు మాట సత్యం, ప్రభు వాక్ సత్యం, ఆయన ఉపదేశము సత్యం. ఆ ఉపదేశానికి మనము లోబడితే మన జీవితములు ఇట్టి కార్యములు ప్రభువు చేయును అనుటకు మన జీవితాల్లో ఆయన వాక్ సత్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మరణమైనా సరే ప్రభువు జీవింపజేస్తాడు. హల్లెలూయా. సమాధి చేయబడినటువంటి కార్యాలైనా సరే, పరిస్థితులైనా సరే, స్థితిగతులైనా సరే దేవుడు వలన సాధ్యమవుతాయి. హల్లెలూయా. అవి కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా నువ్వంత శ్రమ పడక్కర్లేకుండా, కష్టపడక్కర్లేకుండా, ప్రభు పాదాలు అంతలా పట్టుకోక్కర్లేకుండానే జరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఎంతో రిస్కీగా దేవుడే శరణ్యం అనుకుని ఎన్నో తిప్పలబడి ఎంతో వేదనతో ఉపవసించిన కొన్ని సందర్భాల్లో జరగవు, కానీ ఆ తర్వాత జరగక మానవు. అది గొప్ప సంకేతంగా, అద్భుతంగా ఉండడానికి నీ జీవితంలో నీ ప్రయాసను బట్టి నీ మీద కనికరము చూపి దేవుడు కనికరానికి సంకేతంగా అత్యత అద్భుతాలు చేయడానికి ఆస్కారంగా నిలబడతావు. మూడవదిగా నువ్వు వేడుకుంటూ తిప్పలబడుతూ ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఎడబాటులు వచ్చినా దేనిని చూడకుండా, పరిస్థితి ఎంత దిగజారిపోయినా యోబు వలె దేవుడు స్తుతించే అనుభవంలో, దేవుడి వైపు చూస్తున్న అనుభవంలో, దేవుని విషయంలో నిగ్రహం తెచ్చుకుని ఆయన దేవుడు, నేను ఆయన భక్తురాలను అనేటువంటి జ్ఞానంతో ప్రభువును వేడుకుంటే అక్కడ కూడా దేవుడు నీ విశ్వాసాన్ని గణపరిచి నీ మీద కనికరపడి చేసేది అద్భుతం. టోటల్గా నువ్వు దేవుని బిడ్డవ కాబట్టి వెంటనే చేసిన, సఫర్ అయిన తర్వాత చేసిన, మరొక సందర్భంలో వేడుకున్న తర్వాత చేసిన, టోటల్గా దేవుడు నీ జీవితంలో చేసేది అద్భుతము, అసాధారణ కార్యము, లేనిది ఉన్నట్టుగా పిలవడం, శూన్యములో గొప్ప కార్యాలను జరిగించడం, చీకటిలో వెలుగును ఉద్భవింపజేయడమే. టోటల్గా నీ దేవుడు అతీతుడు, నీ దేవుడు టోటల్గా ఈ మూడు సందర్భాలలో నువ్వు ఏ రీతిగా ఉన్నా నువ్వు పొందుకునేది అద్భుతమే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కానీ ఇప్పుడు మనం ఆయన బిడ్డలమే. హల్లెలూయా. ఆయన ముందు చేసిన, తర్వాత చేసిన, ఎప్పుడో చేజారిపోయిన పరిస్థితుల్లో చూచి చేసిన నీ దేవుడు నీ చెయ్యి విడవడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కనికరం నీ మీద ఉండాలంటే విసుగ్గును కసుకుంటావా? ఆయన కనికరం నీ మీదకి రావాలంటే వాక్య పరిధిని తప్పుతావా? మతి తప్పి ప్రవర్తిస్తావా? ఆయన కనికరం నీ మీదకి రావాలంటే దేవుని వాక్యం కొరకు వేగిరపడు, దేవుని సన్నిధి కొరకు వేగిరపడు, సహవాసం కొరకు వేగిరపడు. ఆయన నోటుండి వచ్చు దయగల మాటలు దైవజనుల ముఖాంతరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటగా భావించు. ఖండించి గద్దించి బుద్ధి చెప్పుతున్న దేవుణ్ణి ఆహ్వానించు, ఆస్వాదించు. అతీత కార్యాలు చేస్తాడు, అనుభవించడానికి సిద్ధంగా ఉండు. తద్వారా దేవునికి మహిమను తేడానికి నీవే కారణం అవుతావు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగా. చెప్పండి, ప్రభు కనికరం మన మీద పడితే ప్రభు వాక్యం ఇస్తారు, ప్రభు కనికరం మన మీద పడితే ప్రభు స్వస్థతనిస్తారు, ప్రభు కనికరం మన మీద పడితే ప్రభువు విడిపిస్తారు, ప్రభువు కనికరం మన మీద పడితే అసాధారణ కార్యాలు చేసి చూపుతాడు. మనందరి మీద దేవుడిట్టి కృప కలిగి, ఇట్టి దయ కలిగి మన జీవితంలో సాధారణ అతీత అద్భుతాలు చేయుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.